నమస్తే సార్. ఏఎంసీ ఛానల్ వారు ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చినందుకు. మీరు ధ్యాన జీవితం, మీ ధ్యాన అనుభవాలు, ఆధ్యాత్మిక జీవితం మా ప్రేక్షకులతో పంచుకోవాలని కోరుతున్నాం. మీ పేరేంటి, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు సార్? నా పేరు మల్లెల రాంబాబు సార్, తోటవారిపాలెం, బాపట్ల జిల్లా, చీరాల మండలం, ఒక పల్లెటూరు. మేము అంతకుముందు భిక్షమయ్య గారు క్లాసు చేశాం సార్. తర్వాత ఇక్కడ వైజాగ్ దగ్గరలోనే మహర్షి గారు అని క్రియా ధ్యానం చేశాము. చేసిన తర్వాత మేము 2006లో ఈ పిరమిడ్ ధ్యానంలోకి మా చీరాలలో తీసుకొచ్చారు సార్. జక్కా రాఘవరావు గారి పిరమిడ్లో పౌర్ణ ధ్యానాలు చేశాం సార్. చేసినప్పుడు మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది, అప్పుడు ఎంతో ఆరోగ్యం వచ్చినట్టుగా ఉంది. ఇక సరే, ఇక ఈ పిరమిడ్ ధ్యానం వదిలిపెట్టకూడదని చెప్పి మా చీరాల్లో పెట్టినప్పుడల్లా ప్రతి ఆదివారం వెళ్ళి పెద్ద మాస్టర్లు వస్తున్నారంటే ఆ రోజు కార్యక్రమాల్లో ఉంటాం. అక్కడ మా చీరాల్లో ఒక పెద్ద క్రాస్ జరుగుతుంటే దానికి సేవ చేయటం అంతా జరిగింది సార్. తర్వాత 2007లో మన పేరు మీరు ధ్యానం ముందు మీరు మాంసాహారులా, తర్వాత ఎట్లా శాకాహారులు అయ్యారు అవి చెప్పండి మా ప్రేక్షకులు. ధ్యానం ముందు మేము మాంసాహారులమే సార్. టైర్ బండి తోలేటప్పుడు మొదట్లో అయితే ఈ మాంసాహారం పెద్దగా లైక్ చేసేవాడిని కదా సార్. తర్వాత కొంచెం అలవాటు చేశారు. వాటిని కోస్తుంటే కొంచెం భయంగానే ఉండేది నాకు. అరే వాటిని అనవసరంగా చంపుతున్నామని. సరే, తర్వాత మా వాళ్ళు ఏదో నేర్పిన తర్వాత ఈ టైర్ బండి వాళ్ళతో బలం కావాలని చెప్పి ఇంట్లో కేజీ కావాలంటే 2 కేజీలు తెచ్చేవాడిని సార్. అందరికి పెట్టేవాళ్ళం, నేను ఎక్కువ తినేవాడిని. తర్వాత ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చినాక మన మాసవరంలో క్లాస్ జరిగింది సార్. పత్రిజీ గారు ఒకటే చెప్పాడు స్టేజీ మీద, శాకాహారం తీసుకోవాలి, మాంసం మానేయాలన్నాడు. ఆయన మాటతోటే ఆ రోజుతోటే కంప్లీట్ చేసేసి ఇక కోడిగుడ్డు కానీ మాంసం కానీ దాని జోలికి ఈ 20 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు సార్. మా వాళ్ళకి అందరికీ చెబుతున్నాము, అది మంచి పద్ధతి కాదయ్యా. గుళ్ళు కాడ ఏదన్నా వీళ్ళు మొక్కులు చెలుబడి చేస్తున్నా కాడ అది మంచి పని కాదురా బాబు అని ఎంతో దీనంగా చెబుతున్నాం వాళ్ళకి. కానీ కొంతమంది అంటున్నారు, కొంతమంది వినకుండా మూర్ఖంగా చేస్తున్నారు సార్. ఎంతో అక్కడ గుడికాడ మేనేజర్లు కూడా మేము ఎంతో ప్రతిసారి వెళ్ళి చెబుతున్నాం, ఇది రక్త తర్పణం అయ్యా చేస్తున్నారు, మన ఊరికి బాగున్నది అని ఎంతో చెబుతున్నాం. శాఖాహార ర్యాలీలు కూడా పెట్టించాం. 2007లో మాకు పిరమిడ్ కడతాం జరిగింది. మన ఇక్కడ వైజాగ్ ఎంబటే ఆ కుర్రాడు ఇంజనీర్గా ఉండేవాడు, ఆయన పేరు ఏదో మర్చిపోయాను నేను, రాజుగారు ఏదో ఉంది ఆయన పేరు, మంచి ఎర్రగా ఉంటాడు. ఇప్పుడు అటు పిరమిడ్లు కడుతున్నాడు అక్కడ. ఆయన చాలా మంచాడు. కిషోర్ గారే వచ్చి మా పిరమిడ్కి అంతా కన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు. ఆయన ద్వారానే మా పిరమిడ్ వచ్చింది. ఎంతో బ్రహ్మాండంగా దాన్ని కట్టాము. దాంట్లో ఎంతోమంది ధ్యానం చేసుకున్నారు. మామూలు పౌర్ణం ధ్యానాలు పెట్టించాం. మామూలుగా మొన్న ఈ మధ్యలో 41 రోజు ధ్యానం పెట్టించి బ్రహ్మాండంగా పూర్తి చేసాం దాన్ని. 2007 నుంచే పిరమిడ్ కట్టాం మేము. దాంట్లో ఎంతో లబ్ధి పొందుతున్నాం మేము. కానీ ప్రతి కడతాలు కానీ, ఇటు పిరమిడ్ వ్యాలీ కానీ, ఇటు పేరవరం కానీ, ఇటు జేతవనం కానీ, ప్రకృతి వ్యాలీ కానీ ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటాం మేము. వచ్చేటప్పుడు అన్నదానానికి సందాలు తీసుకొస్తూ ఉంటాము. ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉంటాం సార్. అటు మేము మొదట్లో తిరువణామలైలో కూడా వెళ్ళాము. అక్కడ కూడా బాగా మేము రమణ మహర్షి కొండ చుట్టూ తిరిగాము. మన పిరమిడ్ తరపునే. రోజు ఎన్ని గంటల ధ్యానం చేస్తారు? మీలో మార్పులు ఏం గమనించారు చెప్పండి. చాలా మార్పు సార్ మాలో. మొదట్లో అసలు ఏదన్నా ఒక మనిషి మన ఏదన్నా అంటే వాడిని వేసి పడేయాలని చెప్పి ఉండేది. ఆ రోజు మనకి వాడు ఏదన్నా కొంచెం రెబల్గా మాట్లాడంటే వాడిని ఎట్లా వేయాలి, మనం పూర్తిగా ఎదుర్కోలేకపోయినా వాడిని షార్ట్ నుంచైనా కొట్టాలి, వాడిని అట చేయాలని ఉండేది. ఇప్పుడు ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చినాక అంతా హింసను పెట్టి అంశలో వచ్చాం సార్. అంశను పట్టుకున్నాము. ఎంతో మాకు ఇది భవిష్యత్తుని ప్రసాదించింది. చాలా ప్రతి వాళ్ళను కూడా ఆయన హింసను వదిలిపెట్టి అంశను పట్టుకోవాలని చెబుతున్నాం మేము. కొంతమంది మారుతున్నారు. మా స్నేహితుడిని కూడా మేము ఐటీసీలో వర్కర్గా చేస్తూ ఉంటాం. మొదట్లో పిలిస్తే రాలేదు, తర్వాత 2వ సారి 3వ సారి అట్లా పట్టుకుంటే వచ్చాడు. ఆయన కూడా చాలా ధన్యజీవుడు అయ్యాడు దీంట్లో.
మీరు కుటుంబ సభ్యులందరూ శాకాహారులైనా ధ్యానుల కుటుంబమేనా? కుటుంబ సభ్యులు అంటే మా మిస్సెస్ నేను పూర్తిగా శాకాహారులు సార్. కోడిగుడితో కూడా ఎప్పుడూ మానేసాము. మా పిల్లకాయలు మాత్రం కొంచెం చదువుకున్నాడు, మంచి చదువు చదివించాము. అయినా కూడా ఆయన కొంచెం మా కోడలు కూడా మా మేనకోడలేను అది కాదమ్మా అని చెబితే వాళ్ళు ఎంతవరకు మారలేదు. కానీ ఎప్పుడు మేము చెబుతూనే ఉంటాం పిల్లకాయలకి పెట్టకూడదు ఇదని. వాళ్ళు మాత్రం కొంచెం మాటలేదు సార్. మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారా? శాకాహార ర్యాలీలు కానీ? ప్రతి శాకాహార ర్యాలీలో పాల్గొంటాను సార్. నేను పిరమిడ్ వ్యాలీలోనే 2008లోనే 2008 చివరిలో అక్కడ సేవ చేస్తానికి వెళ్ళాను సార్. ఒక నెల రోజులు అక్కడ పెద్ద క్లాస్ జరిగింది. మన పత్రిజీ గారు కూడా ఉన్నాడు ఆ క్లాసులోనే. చాలా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పెద్ద పెద్ద మాస్టర్లు మంచి క్లాసులు ఇచ్చారు సార్. అక్కడ పిరమిడ్ వ్యాలీకి ఎన్నోసార్లు వెళ్ళాం మేము. మా ఊర్లో కూడా ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ ఉంటాం. కొంతమంది మాస్టర్లు వస్తారు పాపం. ఇప్పుడైతే రేపు ఇవాళ 6వ తారీఖునే అక్కడ మా ఊర్లో ఈ ధ్యాన కార్యక్రమం పెట్టించి ఈ 41 రోజులు అయిపోయినాక శాకాహార ర్యాలీ బ్రహ్మాండంగా చేయాలని కోరుకున్నాం సార్. మీకు ఇక్కడ ప్రకృతి వ్యాలీ వైజాగ్లో ఇక్కడ మీకు ఎట్లా ఉంది? ప్రకృతి గురించి చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి. అసలు ఈ ప్రకృతి చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం సార్ ఇక్కడికి. మేము ఇక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఏం పట్టించుకోము. మనం ఏంటంటే ఇక్కడ ప్రకృతిలో ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏమిటి, మన మాస్టర్లు ఏం చెబుతున్నారు, ఆ మాస్టర్లు చెప్పిన దాన్ని బట్టి మన నడవడికి ఎలా మార్చుకోవాలి అనే ఉద్దేశంలో వస్తూ ఉంటాం సార్. ఎంత రిస్క్ అయినా మా కంపెనీకి కూడా సెలవులు పెట్టి ఇక్కడికి వస్తూ ఉంటాం సార్ ప్రతి కార్యక్రమానికి. ఇక్కడ ప్రకృతి వ్యాలీయే కాదు, అటు పిరమిడ్ వ్యాలీ కానీ, జేతవనం కానీ, పేరవరం కానీ, ఇటు మొన్న వెళ్ళింది అదే చెప్పు కొంచెం కొటాలు కాదు, మన నూటన్ గారు పత్రి సార్తో మీ అనుభవాలు చెప్పండి సార్. పత్రిజీ గారితో మా చీరాలు వచ్చినప్పుడు మేము ఎంతో బాగా సముద్రంలో మునిగాం సార్. పత్రిజీ గారితో మేము మా 2007లోనే మా చీరాల్లో ఒక పిరమిడ్ ఓపెన్ చేస్తానికి వచ్చినప్పుడు మజాజ్ చేశాను సార్. మా స్నేహితుడిని నన్ను ఏందిరా మీరు ధ్యానం వెంపడబడ్డారని అన్నారు సార్. మాకు ధ్యానమే కావాలని చెప్పాము సార్ మేమిద్దరం. చాలా ఇప్పుడు వచ్చినా మేము పత్రిజీ గారిని సేకాండ్ తీసుకుంటూ ఉంటాం. మా శిష్యుడు అయితే వాటేసుకుంటూ ఉంటాడు ఎంతో ధైర్యంగా వెళ్ళి. నేనైతే 2008 అనుకుంటా సార్. 2008లో నేను బాగా 3:30కి మా పిరమిడ్లో ధ్యానానికి కూర్చున్నాను సార్. 3:15కి 4:45 ఒక పెద్ద మెసేజ్ వచ్చింది సార్ నాకు. రాగానే అది ఏంటంటే మా బాబు 19 సంవత్సరాలు బీఎస్సీ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్నాడు, యాన్యువల్లీ పరీక్షలు రాస్తుంటే బాబు బాడీ వికెట్ చేసినట్టుగా వచ్చింది సార్ నాకు. రాగానే నేను వెళ్ళి వికెట్ చేసినట్టు అందరూ ఏడుస్తున్నట్టుగా వచ్చింది సార్. మా పిరమిడ్లో నుంచి లేచి తుల్లిపడి బాబు దగ్గరికి వెళ్తే సొక్కా ఏడుచుకొని హ్యాపీగా నిద్రపోతున్నాడు. సరే ఇప్పుడు లేపటం బాగుండదులే బాబుని అని చెప్పి నేను మళ్ళీ పైకి వెళ్ళి ధ్యానం చేసుకున్నా కూడా ఆ మెసేజ్ నన్ను వదిలిపెట్టలేదు. కొంచెం అది ఇబ్బందిగా కనపడుతుంది కాబట్టి వెళ్ళి కిందకి వెళ్ళి మళ్ళీ 5:30 బాబు నువ్వు ప్రమాదం పొంచి ఉందయ్యా, నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫోన్లో మాట్లాడకుండా చాలా అప్పుడు సైకిల్ లేను సార్, ఇప్పుడు తర్వాత వెహికల్స్ వచ్చినాయి. అప్పుడు ఆ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ప్రమాదం పొంచి ఉంది, అది చెప్పేది కాదు, నీకు చెబితే చాలా అప్సెట్ అవుతావు, నాకు అది వచ్చేసింది, చాలా జాగ్రత్తగా నడవాలని చెప్పాను మా బాబుకి. కానీ మా బాబు ఏమన్నా మా నాన్నగారు ఏదో దాంట్లో ఆధ్యాత్మికతలో ఉన్నారు, ఏదో చెబుతాడు అని చెప్పి ఆ కొంచెం కుర్రాళ్ళు కదా, వాళ్ళు కొంచెం లెక్క చేయలేదు. తర్వాత ఒకరోజు వచ్చాడు సార్ ఇంటికి రాగానే పోలీస్ సెలక్షన్ కోసం 7 సార్లు వెళ్ళి వచ్చాడు, సెలెక్ట్ కాలేదు ఆ అబ్బాయి. ఇది 8వ సారి. వద్దయ్యా బాబు అని చెప్పాను. చెబితే సరేలే నాన్న అన్నాడు.
అయినా కూడా నేను నా ప్రయత్నం నేను చెప్పే, బాబు నువ్వు అక్కడికి వెళ్తావు, పోలీస్ స్టేషన్లో పడిపోతావు, డాక్టర్ల దగ్గర చేర్చినా కూడా డాక్టర్లు బతికించలేరయ్యాని నేను ఎంతగానో చెప్పాను. కానీ ఆ కుర్రాడు సరేనా అన్నాడు నాతోటి. నేనేమో నా డ్యూటీకి నేను వెళ్ళాను. ఆ అబ్బాయి అయినా అప్లికేషన్ పెట్టుకొని అప్పుడే రాదులేని అనుకున్నాను నేను. అనుకుంటే అది తొందరగానే వచ్చేసింది ఆ సెలక్షను. మాకు చెప్పకుండానే వేరే చోట కోచింగ్ తీసుకుంటూ ఆమెతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి బాబుని కలుద్దామని చూసాము. కానీ ఇవాళ కలుద్దాం రేపు కలుద్దాం అనే తల్లికి ఈ లోపలే సెలక్షన్లో పాల్గొనడం, అక్కడ పడిపోవడం జరిగింది. పడిపోవడం కూడా మాకు ఎట్లా తెలిసిందంటే, పొద్దున్నే పాలు కేంద్రానికి వెళ్తాను నేను పాలు తీసుకొని. అక్కడ ఒక పేపర్ చూస్తాను నేను. ఆ పేపర్లో పోలీస్ సెలక్షన్లో ఒంగోలులో 10 మంది పడిపోయారని రాసి ఉంది సార్. అది చూడంగానే ఆ సెలక్షన్లో మా అబ్బాయి ఉన్నాడని నాకు అప్పుడే నా ఆత్మకు తట్టేసింది. మా తర్వాత వచ్చి మా మేనల్లుడికి ఫోన్ చేస్తే నా మావయ్య నేను కనుక్కుంటా అన్నాడు. 10 నిమిషాల్లో రిప్లై వచ్చింది మాకు. ఆ పడిపోయిన మాట నిజమేనంట, వాళ్ళు సెలైన్ పెట్టి ఇంటికి పంపిస్తున్నారు, నేను వెళ్ళి తీసుకొస్తాను మావయ్య అన్నాడు. తర్వాత మా మేనల్లుడు ఇంటికి తీసుకురావడం, మా బాబు సినిమా యాక్టర్ వెళ్ళి ఇంటికి వచ్చాడు. వచ్చినాక స్నానం చేసి ఫుడ్ తీసుకోవాలని చూస్తే ఫుడ్ ఇవ్వలేదు సార్. వెంటనే చీరాల హాస్పిటల్లో మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర మాకు ఎంతో అభిమానం ఆ డాక్టర్ అంటే. ఆ డాక్టర్ దగ్గర చేరిస్తే ఆ డాక్టర్ గవర్నమెంట్ వాళ్ళని కూడా కోప్పడ్డాడు. ఇలాంటి వాళ్ళని మీరు సెలక్షన్లో పెట్టుకొని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేశారు అని చెప్పి డాక్టర్ కూడా పోట్లాడాడు వాళ్ళని, గవర్నమెంట్ వాళ్ళని. సరే మాతోడు ఏం చెప్పాడంటే 2 రోజుల్లో క్లియర్ అవుతాడు, ఇబ్బంది ఏం లేదు అన్నాడు. 2వ రోజు ఇక్కడ పరికరాలు లేవు, మా నాడికి తగ్గట్లేదని గుంటూరు హాస్పిటల్కి రాశాడు. సరే నేనేమన్నా అప్పుడు నాకు మెసేజ్ వచ్చిన కాడి నుంచి మనం పత్రిజీ మా చీరాలు వచ్చినప్పుడు మా బాబుని తీసుకెళ్ళి కలుద్దామని చూశాను. కానీ అవకాశం నాకు బాబు ఇవ్వలేదు. పత్రిజీ గారికి చెబితేనేమన్నా మీ బాబు ఏడంటే నేను మా బాబుని ఎట్లా చూపించాలి ఆయనకి అని ఒక ఉద్దేశంతో ఆయన దగ్గరికి వెళ్తాను, మీ బాబు ఏడంటే ఏం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం వెనక తగ్గటం జరిగింది. మా బాబుని తీసుకెళ్ళి చూపెట్టలేకపోయాను, నాకు వచ్చిన మెసేజ్ చెప్పలేకపోయాను. కానీ గుంటూరులో చేసిన తర్వాత, గుంటూరులో చేర్పించిన తర్వాత హాస్పిటల్లో 10వ రోజుకి అసలు సెలక్షన్లో పాల్గొన్నాక 13 రోజులకి డెడ్ అయ్యాడు, గట్టి బాడీ. కానీ అక్కడ మాస్టర్లు ఎంతోమంది తెలుసు నాకు. లక్షణ గారేని ఉన్నాడు గుంటూరులో, ఆయన దగ్గరికి కూడా వెళ్దాం అనుకున్నాను. వెళ్ళటానికి సెట్ కాలేదు ఇది. ఇక బాబు అక్కడ బాడీ వికెట్ చేయటం జరిగింది. తర్వాత మా ఊరు తీసుకొచ్చినాక అంతా శోక సముద్రం, కన్నీటి తర్పణం వదిలేరు మా ఊరు ప్రజలంతాను. కానీ పిరమిడ్ కట్టావు నువ్వు, బాబు చచ్చిపోయాడని పల్లెటూరు వాళ్ళు కొంచెం చేశారు. కానీ అదేమి నేను నమ్మలేదు. మా బాబుకి మా మిస్సెస్కి ఎంతో చెప్పాను. కానీ వాళ్ళు నా అంతగా ధ్యానం చేయలేదు కాబట్టి వాళ్ళు కనుక్కోలేకపోయారు. నేను వచ్చిన మా చుట్టాలందరినీ ఏమి కన్నీటి పెట్టొద్దు, సంతోషంగా పంపిద్దామని, బాబుని సంతోషంగా పంపిద్దాం, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, ఈ జన్మ ఆ ప్రణాళికతో వచ్చాడు ఆయన అని చెప్పి నేను ఎంతో ప్రోత్సహించాను మా వాళ్ళని, ఎంతో ధైర్యంగా. కానీ మా వాళ్ళు కొంచెం ఏందిరా నువ్వు ఈ పని అని చెప్పి కొంత ఇబ్బంది పెట్టినా నేను దానికేం దడవలేదు. నా పిరమిడ్ను కూడా పడగొడదామని చూశారు, కానీ నేను పడగొట్టనీయలేదు. అంతా మన ధ్యాన శక్తి చూసుకుంది. మనం ఎప్పుడు మన బ్రహ్మృషి పత్రిజీ గారిని తెలుసుకునేవాడిని. ఏ ఇబ్బంది లేకుండా ఈ పిరమిడ్ నువ్వే చూడాలి అన్నాను. అట్లానే మా వాళ్ళు పిరమిడ్ దగ్గర పడేద్దామని వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అది సార్ మన ధ్యాన ఇదంటే, మన ధ్యాన గొప్పతనం అంటే అది. ప్రపంచానికి మీరు శాకాహారంకి ఏమేమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ప్రతి జీవిని మాకల్లే ఎక్కువగా ఈ గొర్రెల్ని, పొట్టేళ్ళని, ఈ పాలులు పెట్టిన దునపోతుల్ని ఇస్తూ ఉంటారు సార్. ఒరే మీరు ఊరిని వదిలిపెట్టండి అయ్యా, పోలేరమ్మ ఒక పొట్టు కూడా తాగదు అని చెప్పి నేను ఎంతగానో చెబుతూ ఉంటాం సార్. కొంతమంది అంటున్నారు, కొంతమంది అన్ననాళ్ళు మొండిగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము ఇంకా తీర్చిదిద్ది చెబుతున్నాము. ఇంకా మన ప్రపంచమంతా శాకాహారమయం అవ్వాలని కోరుకుంటూ ఉంటాం సార్ ఎప్పుడు.
ఓకే అండి, మా ఏఎంసీ ఛానల్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.